హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. క్యాటరింగ్ స్టైల్లో నేను ఎగ్ అండ్ పొటాటో కర్రీ అయితే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. నేను ముందుగా ఎగ్ అండ్ పొటాటో బాయిల్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. అలాగే కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా నేను పక్కన ఉంచుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ముందుగా కర్రీకి కొంచెం మసాలా అనేది మనం అయితే ప్రిపేర్ చేసుకోవాలి గ్రేవీకి. ఓకేనా ఫ్రెండ్స్, బాండి పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయక్కర్లేదండి, ఆయిల్ ఒక 2 స్పూన్స్ అయితే వేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆనియన్స్ మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో. అంటే మనం కర్రీ కోసం అని ముందే కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదండి, ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొద్దిగా మాత్రం వేసుకొని మనమైతే గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఒక గుప్పెడు ఆనియన్స్ అయితే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మరీ ఎక్కువగా డీప్ ఫ్రై లాగా లేకపోతే మామూలుగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేయక్కర్లేదండి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, అంటే పచ్చివాసన పోయే వరకుని. ఇందులోనే మనం టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్, వాటిని కూడా ఈ కర్రీలో అయితే, ఈ ఆనియన్స్లో అయితే మనం యాడ్ చేసుకోవాలి. వాటిని కూడా పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ ప్రాసెస్ అంతా కొంచెం సిమ్లో పెట్టే చేసుకోవాలండి. అంటే గ్రేవీ కోసం అని చెప్పాను కదా, మసాలా కోసం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, కొంచెం కొద్దిగా అయితే ఉడికినాయి. ఇందులోనే మనం ఒక స్పూను పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులోనే మనం ఒక 10 జీడిపప్పులు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి జీడిపప్పు ఎందుకంటే గ్రేవీ చిక్కగా రావడానికి, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుందండి జీడిపప్పు వేసుకోవడం వల్ల. ఈ గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇంకా అందులో మనకి కలుపుకోవడానికైనా సరే, లేదా మనం రైస్లో తినచ్చు, లేదా చపాతీ, రోటీ దేంతోనైనా సరే ఈ గ్రేవీ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఫ్రై చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోండి, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మిక్సీ చేస్తే సరిగా రాదు కదా, అంటే వస్తుంది కానీ కాలుతుంది కదండి చెయ్యి, అందుకని. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చూసారు కదండి, మెత్తగా పేస్ట్ అయితే చేసుకుని పక్కన ఉంచుకున్నాం. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగానే ఎందుకన్నానంటే, ఇవి మనం ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసుకోవడానికి అయితే నేను ఆయిల్ అయితే వేసానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి, అంటే ఎగ్స్ కలర్ రావడానికి అనేసి పసుపు అయితే యాడ్ చేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, పసుపు అయితే వేస్తాం కదా, ఇప్పుడు మనం పసుపుని కూడా ఒకసారి ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ఇందులో బాయిల్ చేసిన ఎగ్లు అయితే మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఎగ్స్కి ఘాట్లు పెట్టి అప్పుడు ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఎందుకు చేస్తారంటే, ఎగ్ డైరెక్ట్గా మనం అలాగా ఘాట్లు పెట్టకుండా వేసేసామనుకో ఒక్కొక్కసారి ఎగ్స్ పేలిపోతాయండి. అందుకని చెప్పి కొంచెం ఎగ్ బాయిల్ చేసిన తర్వాత కూడా వాటిని ఫ్రై చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, అంటే అందరూ అనుకుంటారు మసాలా లోపలికి వెళ్తుందేమో అందుకే ఇలాగా ఘాట్లు పెడతారని అనుకుంటారు, కానీ అది కాదండి. అలా ఘాటు పెట్టకపోతే మాత్రం కంపల్సరీ ఎగ్స్ అనేవి ఆ ప్రెషర్కి పేలిపోతాయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఎగ్స్ తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇదే ప్యాన్లో మనం ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. చూసారు కదండి, ఇందులో కొద్దిగా ఇంకా మనం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఆయిల్ వేసుకుంటున్నాం. ఈ ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అయిన తర్వాత మిగిలిన ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మాత్రం కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మాత్రం మనం ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే ఆనియన్స్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను ముందుగానే వేయాలండి, జీలకర్ర 1 స్పూను, అలాగే ఆవాలు కూడా 1 స్పూన్ వేసుకోవాలి. నేను మర్చిపోయాను, అందుకని ఇప్పుడే వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీటిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఆనియన్స్ అన్నీ కొంచెం బాగా మెత్తబడే వరకు. ఓకేనండి, చూసారు కదా, ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, గ్రేవీ అయితే ఏదవుతుందో అది ఇందులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ అయితే నేను యాడ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, సాల్ట్ అయితే మాత్రం చూసుకొని వేసుకోండి. ఓకేనండి, సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఇంకా కొంచెం బాగా మెత్తపడతాయి.
చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నాం కదండి గ్రేవీ ఏదైతే ఉందో ఆ గ్రేవీని ఇందులో మనం వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ గ్రేవీని కూడా పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్తో మొత్తం మిక్స్ చేసి మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి ఎలా ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే, ఇది మంచిగా కుక్ అవుతున్నప్పుడు ఇందులోంచి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి బాగా కలుపుకొని, చూసారు కదా, మంచిగా ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. అందుకని చెప్పి కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, గ్రేవీ అయితే మంచిగా ప్రిపేర్ అయిపోతుంది. ఈ గ్రేవీ మనం చపాతీలు కానీ రోటీలు కానీ దేనితో తిన్నా సరే, లేదా రైస్తో తిన్నా సరే చాలా బాగుంటుందండి. ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, గ్రేవీ అయితే చాలా చిక్కగా ఉంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని అయితే మనం కుక్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, మళ్ళీ ఒకసారి మనం మూత తీసుకొని చూసుకుందాం. మూత పెట్టేసి అలా ఉంచేయకూడదండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, గ్రేవీ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఓకేనండి, ఇప్పుడు మనం ఇందులోనే టేస్ట్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్లు కారం అయితే వేసాను. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం కారం అంతా కూడా మంచిగా గ్రేవీకి అంతా పట్టేటట్టు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా మనం ఒకసారి చూసుకుంటూ వేసుకోవాలండి, ఎందుకంటే ముందు ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు మనం వేసాం కదా, అందుకని చెప్పి చూసుకుంటూ వేసుకోవాలండి, లేకపోతే సాల్ట్ అది ఎక్కువైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందాక గ్రేవీ తీసేగా మిగిలింది కదండి జార్లో, ఆ వాటర్ అయితే నేను ఇందులో యాడ్ చేశాను. అలాగే ఒక 2 కప్పులు వాటర్ అయితే నేను ఇందులో గ్రేవీలో అయితే యాడ్ చేశాను. చూసారు కదా, మొత్తం గ్రేవీ మొత్తం వాటర్లో మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైన కొద్దిగా కరివేపాకు తీసుకొని ఆ గ్రేవీలో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలి, ఒక 5 మినిట్స్. కుక్ అయిన తర్వాత చూసారు కదండి, గ్రేవీ అయితే మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులోనే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకొకసారి మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని. మనకి చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలాగ చిక్కగా కావాలనుకుంటే చిక్కగా కూడా మనం ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకొని దించేసుకోవచ్చు. అయితే మనం ఇందులో పొటాటోస్ అలాగే ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ కొంచెం పలచగానే ఉండాలండి, అందుకని నేను వాటర్ అయితే యాడ్ చేశాను. పొటాటోస్ అయితే నేను ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచానని చెప్పాను కదండి, ఆ పొటాటోస్ అయితే ఇందులో యాడ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసి ఫ్రై చేసుకున్నాం కదండి ఎగ్స్, వాటిని కూడా ఇందులో మనం వేసుకోవాలి. ఈ గ్రేవీలోని వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మనం అయితే బాగా మంచిగా కుక్ చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, మంచిగా అయితే కర్రీ అయితే కుక్ అవుతుంది. మంచి స్మెల్ కూడా వస్తుందండి మాకైతే, అంటే నేను ప్రిపేర్ చేసేటప్పుడు నేనే కదా చేస్తున్నాను. మంచిగా చాలా చాలా బాగుందండి కర్రీ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, మంచిగా కుక్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇంకొక 5 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి, అంతే. వేడి వేడి మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది క్యాటరింగ్ స్టైల్లో. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, మంచిగా అయితే కుక్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని అయితే మనం కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి అయితే నాకు ఒక 25 మినిట్స్ అలా పట్టిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే వంట అనేది మనం హడావిడిగా చేసేయకూడదండి, కొంచెం టైం తీసుకొని నిదానంగా చేస్తేనే వంట టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఎప్పుడు కూడా తొందరగా మనం టైం అయిపోతుంది అన్నట్టు ఎప్పుడు చేయకూడదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు
మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ అండ్ పొటాటో క్యాటరింగ్ స్టైల్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ అండ్ పొటాటో కర్రీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇంతేనండి వీడియో. ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి.